రాజమహేంద్రవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ జిల్లా కమిటీని ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభక్తు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ బాధ్యత స్వీకరించిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి ఐనం బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సంస్థాగతంగా ఎవరి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వహించి రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ వికసిత్ భారత్ ఆశయ సాధనకు బూత్ స్థాయిలో ఓబీసీ బలోపేతం చేయాలని కోరారు. 5 ఉపాధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శులు, 5 కార్యదర్శులు, 1 కోశాధికారి, 6 సేల్స్ సభ్యులు, 13 మంది కార్యవర్గ సభ్యులతో కలిపి మొత్తంగా 33 మందితో పూర్తి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర, కూరగంటి సతీష్, బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, యానాపు యేసు పాల్గొన్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు సైనిక్ స్కూల్ అయితేనేమి, మెడికల్ సీట్లు అయితేనేమి కానీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పించి, ఇంతకుముందు అయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీ ఉండేది. ఓబీసీ కేటగిరీని కూడా ఇంప్లిమెంట్ చేయించి మన బీసీ బిడ్డలకు కూడా ఎక్కువగా మెడికల్ సీట్లో సైనిక్ స్కూల్లో వచ్చే విధంగా చేశారు. అదే కాకుండా మన ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ప్రత్యేకంగా వాళ్ళకి, అలాగే చేనేత వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి వాళ్ళకి ఒక స్వయం సమృద్ధి ఫండ్ను కేటాయించడం. అదే కాకుండా మన ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో అంటే కుమ్మరి, తర్వాత టైలరింగ్ చేసుకున్న వాళ్ళందరికీ విశ్వకర్మ యోజనని 15,000 కోట్లతో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. ఇదే కాకుండా సంచార జాతులు ఎవరైతే ఉన్నారో సంచార జాతులు మన దేశమంతా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తిరిగేవారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకు ఒక గుర్తింపు అనేది లేకుండా అయింది. మోదీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వచ్చాక 2015లో NT-DNTల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్లతో ప్రతి రాష్ట్రంలో కూడా NT-DNTలకి ఒక ఐడెంటిటీ గుర్తించి ఆ విధంగా వాళ్ళకి సహాయంగా చేయడం జరిగింది. సెక్రటరీ రాజమండ్రి అర్బన్, మిడత నాగేశ్వరరావు సెక్రటరీ గోపాల్పురం, టీగిరెడ్డి నాగార్జున సెక్రటరీ రాజమండ్రి రూరల్, వెల్పూరి శ్రీనివాస్ సెక్రటరీ రాజమండ్రి అర్బన్, కొత్త విజయ్ భాస్కర్ సెక్రటరీ రాజానగరం, పోలవరపు రాము ట్రెజరర్ రాజమండ్రి అర్బన్, అత్తిలి కోచేశ్వరరావు ఐటీ సెల్ కన్వీనర్ రాజమండ్రి అర్బన్, పెదగాల అనుష ఐటీ సెల్ కో కన్వీనర్ రాజమండ్రి రూరల్, దాసరి సుబ్బారావు సోషల్ మీడియా కన్వీనర్ రాజానగరం, గుంటు ముక్కల శ్రీనివాస్ సోషల్ మీడియా కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్, మువ్వల మహేష్ యాదవ్ మీడియా సెల్ కన్వీనర్ రాజమండ్రి రూరల్, కొండపల్లి చిన్నారావు మీడియా సెల్ కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్, యానగంటి రత్నరాజు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనపర్తి, కుమ్మన ప్రసాదరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, రాలంగి వెంకటేశ్వరరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిడదవోలు, రాపాక శివ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజానగరం, మంద్రోజు ప్రసాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గోపాల్పురం, చింతపల్లి వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిల్లా కొవ్వూరు, గుత్తుల ధనలక్ష్మి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, కొనపల పురందర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, వాసాపత్తుల శ్రీనివాస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి రూరల్, బాగాడి వెంకటరమణ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనపర్తి, వాసంశెట్టి వెంకట్రావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, తగరంపూడి గణపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజానగరం, జెన్ని శ్రీనివాస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిడదవోలు. కావున 32 మందిని ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 5 అనౌన్స్ చేయాలి. మంగళ పర్యటన అయ్యాక 5 కూడా అనౌన్స్ చేస్తాం. దయచేసి ఆ లెటర్లన్నీ ఒకసారితో ఫోటో కొట్టించుకుంటే మేడం గారు రండి. भारत माता की भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం नरेंद्र
మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, ఈవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, ఈవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, ఓపీ శ్రీనివాస్ గారి నాయకత్వం, ఓపీ శ్రీనివాస్ గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారి నాయకత్వం, పిక్కి నాగేంద్ర గారి నాయకత్వం, జిల్లా వారు మరుకుర్తి నరేష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రకటన చేయడం జరిగింది. ఓబీసీ మోర్చా అంటే భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి మోర్చా. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఇంచుమించు 63% ఓబీసీలు, బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క విభాగంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కూడా బలోపేతం చేయాలి, అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక బలమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. బీసీ అంటే భారతీయ కల్చర్, బీసీ అంటే భారతీయ కల్చర్. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను గాని ఆచార వ్యవహారాలను గాని పెంపొందించేది, కొనసాగించేది బీసీలే కనుక దయచేసి బీసీలందరూ కూడా ఐక్యం కావాలి. భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా వెన్నుదండుగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో బీసీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వడంతో పాటు బీసీ జాతీయ హోదాను కూడా కల్పిస్తున్నటువంటి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపుకు, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి